ప్రస్తుతం నేను పుట్టపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు 2019లో ఎలక్షన్స్ ఎలా అయితే జరిగాయి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా ఇవాళ ఉండబోతున్నాయి. సైకిల్ జోష్ ఎక్కువగా ఉంది ఫ్యాన్ గాలి కంటే అంటూ. ఏ కూటమి వచ్చినా ఎవరు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే కేవలం సంక్షేమ పథకాల వల్లే గెలిచింది అని అనుకోవచ్చా? 2009 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండి 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి 2 సంవత్సరాలు విప్పుగా ఉండి. సార్ మీ పార్టీలోనే మీ నియోజకవర్గంలోనే కొంతమంది యువ నేతలు మీకు ఆపోజిట్గా ఉన్నారు, అపోజ్ చేస్తున్నారు అని విన్నాము. అది ఎంతవరకు నిజం? సత్యసాయిబాబా కాలం చేసిన తర్వాత ఇంకా అసలు ఏం ఉండదు ఇక్కడ, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అనుకున్న టైంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో రియల్ ఎస్టేట్లో కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు మీరు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి యొక్క విజయం అసలు నిశ్చయం అయిపోయింది, ఖాయం అయిపోయింది అంటున్నారు. సో అటుపక్క ప్రత్యర్థి మొదటిసారిగా పోటీ చేసినందువల్ల మీకు సులువైపోయింది అనుకుంటున్నారు. కష్టాన్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళం, హార్డ్ వర్క్ నమ్ముకొని పనిచేసే వాళ్ళం, గట్టిగా పనిచేసే వాళ్ళం. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో అవినీతే లేదంటారు. దెర్ ఇస్ నో కరప్షన్ అట్ ఆల్. ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. 2 ఎకరాల ఆసామి 1000 కోట్లకు ఎట్లా పడగలెత్తాడు. నాకు కూడా బిజినెస్ టిప్ చెప్పానండి, మరి నేను కూడా నేర్చుకుంటా. మీ దాకా రావాలంటే ప్రజలు ఏదైనా సమస్యలు మధ్యలో ఒక పర్సన్ ఆయన దాటుకునే రావాలి అంటారు. పేరు కావాలంటే చెప్తాను. నేను చెప్పాను ఇందాక, మేము ఎదుటోడు బలవంతుడా బలహీనుడా అని ఆలోచించాము.